కట్టుకున్నందుకు అంటే ఇప్పుడు బట్ట మీద చెయ్యి వేస్తే ద్రౌపదీదేవి చీర మీద చెయ్యి వేశాడు కాబట్టే మహాభారత సంగ్రామం జరిగింది. సీతాదేవిని మధ్యలోకి లాగారు. ద్రౌపదిని స్ లాగి అసలు ఎందుకసలు వాడికి అంటే నేనంటాను సీతాదేవి పేరెత్తవలసిన అర్హత వాడికి లేదు. ద్రౌపది పేరెత్తగలిగినట్టు అర్హత లేదు వాడికి. అసలు ఏం జరిగిందని అసలు ఇక్కడే కాదమ్మా ఇంకొక ఆమె ఉంది. ఆవిడ కూడా నేను పేరు చెప్పను. సోషల్ యాక్టివిస్ట్ అంటారు ఆవిడని గూడా. హ్మ్. తెలిసి తెలియని రామాయణం ఎక్కడ చదివిందో నాకు తెలియదు గానీ, రావణుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడట సీతాదేవికి. సో, ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, హ్మ్. చూస్తూ హ్మ్. కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోయిందట. హ్మ్. ఆ నాలుకనేం చేయాలి? అసలు నాలెడ్జ్ లేకుండా ఎవ్వరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా వాగుతున్నారు ఉన్నారు. వాళ్ళొచ్చి. ఆవిడ కూడా హ్మ్. గరికపాటి గారిని అసలు నిలదీయాలి అంటే ఆయన బయట ఉంటే పైటలు ఎక్కడ కనపడుతున్నాయి లాగడానికి అన్నారాయన. హ్మ్. అంటే ఏంటి ఉద్దేశం వెనకాల? ఏదో మాట అంటే మాటను పట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదా! చీర కట్టుకున్న వాళ్ళు కనపడుతున్నది తక్కువ ఉద్దేశం. అన్నారు. అవును.